హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ వీడియోలో మనం 2023 జూన్ 23వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఇక్కడ చూడండి, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 9 సంవత్సరాలు పూర్తయింది, అవునా? సో ఈ 9 సంవత్సరాల్లో ఏమేం చేంజెస్ వచ్చాయి అన్నట్టుగా ఇక్కడ మొత్తం 14 అంశాల్లో ఇదిగో ఈ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాము, అంతకుముందు పరిస్థితి ఇలా ఉండేది, ఇప్పుడు ఇంత ఇంప్రూవ్ అయింది అని చెప్పేటట్టుగా ఇక్కడ కొన్ని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ అనేవి ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ప్రతిరోజు 2 అంశాలని స్పెషల్ వీడియోస్గా నేను అప్లోడ్ చేస్తాను. దానికి సంబంధించి ఏంటి, మనకి ఎంత పర్సంటేజ్ అనేది ఇంప్రూవ్ అయింది, ఒక్కొక్క స్కీమ్ ద్వారా ఎంతమంది బెనిఫిట్ అయ్యారు, అసలు ఒక్కొక్క రంగానికి సంబంధించి ఏమేమి స్కీమ్స్ తీసుకొచ్చారు, ఇవన్నీ మన ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి ఆ వీడియోస్ని అలా చూస్తూ వెళ్ళండి. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎల్ నినోకి సంబంధించి. ఎల్ నినో, లా నినా అనేవి వాతావరణ పరిస్థితులకు సంబంధించినవి, అవునా? అయితే ఎల్ నినో వల్ల మనకి వర్షాభావ పరిస్థితులు వస్తాయి, లా నినో వల్ల మనకి ఎక్కువ వర్షాలు అనేవి వస్తాయి అన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఎల్ నినో, లా నినో ఇలాంటివి మొదటగా 19వ శతాబ్దంలో పెరు దేశ జలాల్లో కనుక్కోవటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే సముద్ర జలాలు వేడెక్కితే ఎల్ నినో, చల్లబడితే లా నినా అన్నటువంటివి సంభవిస్తాయి. అంటే నార్మల్గా సముద్రాల మీద ఉష్ణోగ్రతల్లో ఎప్పుడు హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి. భూగోళం మీద పసిఫిక్ మహాసముద్రం అనేది చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ఆ పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తే అవి భూభాగాల మీద ఉండే ఉష్ణోగ్రతని, వర్షపాతాల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మనకి పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ వెంబడి వీచేటటువంటి పవనాలనే మనం ట్రేడ్ విండ్స్ లేదా వ్యాపార పవనాలు అనేసి మనం పిలుస్తామవునా? అయితే పరిస్థితులు అనేవి నార్మల్గా ఉన్నప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ వెంబడి ఈ వ్యాపార పవనాలు లేదా ట్రేడ్ విండ్స్ అన్నవి ఈ నార్థన్ హెమిస్ఫియర్లో అయితే ఈశాన్యం నుంచి నైరుతి వైపు, అదే సదరన్ హెమిస్ఫియర్లో అయితే నైరుతి నుంచి ఈశాన్యం వైపు వెళ్తూ ఉంటాయి. అంటే ఆసియా ప్రాంతంలో సముద్ర జలాల్లోకి వేడి నీటిని తీసుకొచ్చేది, మన దేశంలోకి జూన్లో నైరుతి దిశ నుంచి ప్రవహించే ఋతుపవనాలు, ఇవన్నీ కూడా ఇవే. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది, పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు అనేవి సాధారణం కంటే పెరిగిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, వేడి నీరు పశ్చిమానికి, చల్లని నీరు తూర్పు వైపుకి వెళ్తాయి. దానివల్ల ట్రేడ్ విండ్స్ అనేవి బలహీనపడతాయి. దాంతో భారత్లోకి వచ్చే నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉంటాయో అవి తక్కువ వర్షపాతాన్ని ఇస్తాయి. వర్షం తగ్గడం వల్ల మన దేశంలో కరువు పరిస్థితులు అనేవి ఏర్పడి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అలా కాకుండా పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు అనేవి సాధారణం కన్నా తక్కువ నమోదయ్యాయనుకోండి, దాన్ని లా నినా అనేసి అంటాము. అప్పుడు ఏమవుతుంది, ట్రేడ్ విండ్స్ అనేవి బలపడతాయి, ఈశాన్యం వైపు వచ్చి మన భారతదేశంలో నైరుతి ఋతుపవనాల రూపంలో ప్రవేశించి ఎక్కువ వర్షపాతాన్ని ఇస్తాయి. అయితే గత 3 సంవత్సరాలుగా చూస్తే పసిఫిక్ మహాసముద్రంలో లా నినా పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి. ఈ లా నినో గత ఏడాది సెప్టెంబర్తో ఆల్రెడీ పూర్తయింది. అయితే ఇప్పుడు ఎల్ నినో పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. దీంతో మనం చూస్తే భారత్లోకి ప్రవేశించే నైరుతి ఋతుపవనాలు సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్ని ఇచ్చే అవకాశం అనేది ఉంది. అయితే దీని ప్రభావం 2027 వరకు కూడా ఉండొచ్చు అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి చెప్తోంది. అంటే దీనివల్ల ఏమవుతుంది, భారత్ లాంటి దేశాల్లో కరువు పరిస్థితులు అనేటటువంటివి ఏర్పడతాయి. ఇది మాత్రమే కాకుండా ఎల్ నినోకి గ్లోబల్ వార్మింగ్ అనేది తోడవటంతో వాతావరణంలో చాలా పరిణామాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. మనం చూస్తే 1850 నుంచి 1900 మధ్య కాలంతో పోలిస్తే దాదాపు 2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అనేవి పెరిగాయి. అంటే ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ఏమవుతోంది, ధృవాల్లో మంచు అనేది కరిగిపోతోంది, దాంతో సముద్ర మట్టాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకోవైపు ఏమో తీవ్రమైన ఎండ, వడగాలులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అంటే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు 2015లో మనం ప్యారిస్ వాతావరణ ఒప్పందం అని కుదుర్చుకున్నాం కదా, దాంట్లో పెట్టుకున్నటువంటి లక్ష్యాలని ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇప్పుడు వీటిని అమలు చేయటంలో చాలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి అన్ని దేశాలు. దాని ఫలితాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం అనుభవిస్తున్నాం. అలా కాకుండా ఉండాలి అంటే ఈ ఒప్పందాన్ని సరిగ్గా అమలు చేయాల్సిన అవసరం ఉంది. క్వశ్చన్ చూడండి, భారతదేశంలో ఎల్ నినో యొక్క ప్రభావం ఏంటి అంటే మాన్సూన్ మీద దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడుతుంది, అలాగే టెంపరేచర్స్ ఎక్కువగా నమోదవుతాయి, దాంతో హీట్ వేవ్స్, డ్రాట్స్ ఇలాంటివన్నీ వస్తాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే లేదా ఐక్యరాజ్య సమితి ప్రజాసేవా దినోత్సవం అంటాము.
ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ప్రతి సంవత్సరం జూన్ 23వ తేదీన దీన్ని నిర్వహించటం జరుగుతుంది. దీని ద్వారా ఏంటి అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పనిని అప్రిషియేట్ చేస్తూ డెవలప్మెంటల్ ప్రాసెస్లో పబ్లిక్ సర్వీస్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉందో దాన్ని రికగ్నైజ్ చేయాలి అన్నట్టుగా ప్రతి సంవత్సరం 23వ తేదీ జూన్ని ఈ యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డేగా మనం జరుపుకుంటాము. అంటే పబ్లిక్ సర్వీస్ అనేది కామన్ పీపుల్కి ఎంత ఇంపార్టెంట్ అన్నట్టుగా దాని వాల్యూ తెలియచేయటానికి ఈరోజు నిర్వహిస్తారు. అయితే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ లేదా ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అన్నటువంటిది 2002వ సంవత్సరం డిసెంబర్లో ఈ రెజల్యూషన్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది ఉంటుంది. అది యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ అవార్డ్స్ అన్నటువంటి దాన్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే మనం చూస్తే అసలు 1978లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒక కన్వెన్షన్ని తీసుకురావటం జరిగింది. ఇందులో ఏంటి అంటే సివిల్ సర్వెంట్స్ ఎవరైతే వరల్డ్ వైడ్గా ఉన్నారో వాళ్ళ యొక్క వర్కింగ్ కండిషన్ని డిటర్మైన్ చేస్తూ ఈ యొక్క కన్వెన్షన్ని తీసుకొచ్చారు. ఆ రోజు యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ మనం ప్రతి సంవత్సరం జూన్ 23వ తేదీని యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డేగా జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ అమెరికా రక్షణ సంబంధాలకు సంబంధించి నిన్న కూడా చదువుకున్నాం. ఏమని GE-F414 ఇంజిన్స్కి సంబంధించి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది అన్నట్టుగా. ఇవాళ చూడండి, మనం ఈ తేజస్ మార్క్ 2 యుద్ధ విమానాల కోసం GE-F414 ఇంజిన్లని మన భారతదేశంలో ఉత్పత్తి చేయాలనేసి ఒప్పందం కుదుర్చుకుందాము అనుకున్నాం, అవునా? ఆ ఒప్పందం అనేది విజయవంతంగా పూర్తయింది. ఈ GE-F414 ఇంజిన్లని మన భారతదేశంలో సంయుక్తంగా తయారు చేసేందుకు జనరల్ ఎలక్ట్రిక్ అన్నటువంటి సంస్థ, ఇది అమెరికాకి చెందినటువంటిది, జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్, అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL అంటాం, ఈ రెండింటి మధ్య ఒప్పందం అనేది కుదిరింది. దీని ప్రకారం ఏంటి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వాయుసేన కోసం 99 ఇంజిన్స్ని ఉత్పత్తి చేయటం అన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి లక్ష్యం. దీంతో పాటు తేజస్ మార్క్ 1A ఈ యుద్ధ విమానాల్లో వాడుతున్నటువంటి F404 ఇంజన్లను ఉత్పత్తి చేసేందుకు కూడా ఈ ఒప్పందం అనేది వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మార్క్ 2 అంటాము. ఈ ఇంజన్ ప్రోగ్రాంలో ముందు ఈ జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ భారత్లో కలిసి పనిచేసేందుకు కూడా ఈ ఒప్పందం అనేది తోడ్పడుతుంది. క్వశ్చన్ చూడండి, GE-F414 జెట్ ఇంజన్లని భారత్లో ఉత్పత్తి చేసేందుకు ఏ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది అంటే అమెరికాకి చెందినటువంటి జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ, అలాగే భారతదేశానికి చెందినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం అనేది కుదిరింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మానవ సహిత అంతరిక్ష యాత్ర అయినటువంటి గగన్యాన్ని చేపట్టబోతోంది. అందులో భాగంగా తొలి అబార్ట్ మిషన్ని ఈ సంవత్సరం ఆగస్టులో చేపట్టబోతూ ఉన్నారు. ఎక్కడి నుంచి దీన్ని చేపడతారు అంటే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోట నుంచి దీన్ని చేపట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఏ వాహక నౌకను వాడుతూ ఉన్నారు, దీనికి సంబంధించి GSLV MK3 అన్నటువంటిది. అయితే దీనికి సంబంధించిన వాహక నౌక అనేది సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి క్రూ మాడ్యూల్, అలాగే క్రూ ఎస్కేప్ సిస్టమ్, వీటిని అనుసంధానించే పనులు అనేవి ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయిన తర్వాత ఈ తొలి అబార్ట్ మిషన్ని చేపట్టబోతున్నారు. అయితే దీని తర్వాత మానవరహిత మిషన్ని అంటే ఏంటి, అందులో క్రూ మాడ్యూల్లో మనుషులు ఉండరన్నమాట. అలా పంపించిన తర్వాత 2024లో మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపడతారు. అయితే ఇక్కడ చూడండి, అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో కొత్త సూపర్ కంప్యూటర్ అయినటువంటి పరమ్ విక్రమ్ 1000 దీనిని ఇస్రో చైర్మన్ ప్రారంభిస్తూ దీని గురించి మాట్లాడటం జరిగింది. అయితే ఆల్రెడీ ఇప్పుడు వినియోగంలో ఉన్నటువంటి విక్రమ్ 100తో పోలిస్తే ఈ పరమ్ విక్రమ్ 1000 అన్నటువంటిది 10 రెట్లు వేగంగా పనిచేస్తుంది. ఇది మనకి తెలియాలి. ఎక్కడ దీన్ని ప్రారంభించారు? అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఇక్కడ క్వశ్చన్ చూడండి, గగన్యాన్ మిషన్ వల్ల కలిగే ప్రయోజనాల్ని తెలపండి అంటే మన యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ లెవెల్స్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే వేరియస్ ఇన్స్టిట్యూట్స్, అకాడమియా, ఇండస్ట్రీస్ వాటన్నింటినీ కూడా ఇన్వాల్వ్ చేసేటటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇండస్ట్రియల్ గ్రోత్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. యూత్కి ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుంది.
అలాగే సోషల్ బెనిఫిట్స్ కోసం టెక్నాలజీస్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది, అడిషనల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది, అలాగే ఇంటర్నేషనల్ కొలాబరేషన్కి, వేరియస్ పాలసీస్కి కూడా ఇది దారి చూపిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రస్తుతం మన భారతదేశ ప్రధాని అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఈ యొక్క దశాబ్దాన్ని అంటే ఈ యొక్క డికేడ్ని టెక్ డికేడ్గా చేయాలి అన్నటువంటిదే మా లక్ష్యం అన్నట్టుగా చెప్పారనమాట. ఇక్కడ మనం చూస్తే ఆ దేశ ప్రథమ పౌరాలైనటువంటి జిల్ బైడెన్తో కలిసి నేషనల్ సైన్స్ ఫౌండేషన్ యొక్క భవిష్యత్ నైపుణ్య కార్యక్రమంలో మన ప్రధాని పాల్గొనడం జరిగింది. ఇందులో మాట్లాడుతూ భారత యువతలో నైపుణ్యాల పెంపు కోసం తీసుకున్న చర్యలను ఇక్కడ చెప్పారనమాట. ఏమేం చర్యలు తీసుకున్నారని చెప్పారు? ఒకటి స్కిల్ ఇండియా. ఇందులో భాగంగా 5 కోట్ల మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, డ్రోన్స్ ఇలాంటి అత్యాధునిక సాంకేతికతల్లో శిక్షణ ఇచ్చాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే భారత్కి మరియు అమెరికాకి సంబంధించి విద్యా పరిశోధన రంగాల్లో సంబంధాలు బలోపేతం చేయడానికి 5 ప్రతిపాదనలు చేశారు. ఏంటి ఆ 5 ప్రతిపాదనలు? ఒకటి వచ్చేసి ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యారంగం కలిసి పనిచేయటం. రెండవది అధ్యాపకులు, విద్యార్థుల ఆదాన ప్రదానాలన్నటువంటివి. 3 వివిధ అంశాల మీద 2 దేశాల మధ్య హ్యాకథాన్లు జరపటం. 4 వృత్తి నైపుణ్యాన్ని 2 దేశాలు పరస్పరం గుర్తించటం. 5 విద్యా పరిశోధన రంగాల్లో సంబంధం ఉన్న వ్యక్తుల రాకపోకల్ని ప్రోత్సహించటం అనేవి 5 ప్రతిపాదనలుగా ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే యువ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించటం కోసం స్టార్టప్ ఇండియా మిషన్ని తీసుకొచ్చాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఈ కంటెక్స్లో ఇక్కడ క్వశ్చన్ చూడండి. స్కిల్ డెవలప్మెంట్ కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు ఏంటి అంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అన్నటువంటిది, సంకల్ప్, అలాగే స్ట్రైవ్ అన్నటువంటి స్కీమ్స్, అలాగే దాదాపు 40 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని 20 సెంట్రల్ మినిస్ట్రీస్ మరియు డిపార్ట్మెంట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. అలాగే స్కిల్లింగ్ మీద మ్యాండటరీగా సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అనేది ఉండాలి అనేసి ఒకటి కంపెనీస్ యాక్ట్ ద్వారా కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలని తీసుకొచ్చారు. అలాగే తేజస్ అన్నటువంటి ఇనిషియేటివ్, అలాగే స్కిల్ ఇండియా అని, స్టార్టప్ ఇండియా అని, ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి చర్యలుగా చెప్పచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా IFPRI అంటాము. ఇది రీసెంట్గా ది గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్ అన్నటువంటిది ప్రపంచ ఆహార నివేదికనివ్వటం జరిగింది. ఇందులో భాగంగా ఏం చెప్పింది? భారతదేశంలో పోషకాహారలేమి అనేది ఉంది. ముఖ్యంగా సూక్ష్మ పోషకాలంటే మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంది. దాని మీద తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా 2014లో పోషకాహార లోపం ఉన్నోళ్ళు 57 కోట్లు ఉంటే అది 2021కి వచ్చేసరికి 76 కోట్లకు పెరిగింది. అంటే 34% పెరిగింది అనేసి చెప్పచ్చు. ఇది ఆఫ్ఘనిస్తాన్లో 30%, పాకిస్తాన్లో 17%, భారత్లో 16%, బంగ్లాదేశ్లో 12%, నేపాల్లో 6%, శ్రీలంకలో 4% ఉంది అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. అయితే ఇక్కడ చూస్తే ఆహార ఉత్పత్తికి సంబంధించి ఆహార లభ్యతలో మన భారతదేశం ముందుంది, కానీ వాటిని ప్రజలకు చేరవేయటంలోనే సమస్యలు అనేవి ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆహారాన్ని ఇవ్వటం అనేది ఒక్కటే సరిపోదు, పోషకాహారాన్ని ఇవ్వటం అనేది అవసరం అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి. పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలు ఏంటి అంటే ఏం అమలు చేస్తూ ఉన్నారు? నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అనేసి అమలు చేస్తూ ఉన్నారు. అనీమియా ముక్త్ భారత్ అభియాన్ అనేసి, మిడ్ డే మీల్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీన్నే PM పోషణ్ అనేసి పిలుస్తూ ఉన్నాం, పోషణ్ అభియాన్ అనేసి. అలాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని 2013లో తీసుకురావటం జరిగింది. ICDS స్కీమ్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్ని 1975లో తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మన దేశంలో పోషకాహార లోపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి ఫిచ్ అన్నటువంటిది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24లో మన భారతదేశ GDP వృద్ధి రేట్ అనేది 6.3% ఉంటుంది అనేసి అంచనా వేసింది. అయితే దీనికి కారణాలుగా ఏం చెప్పింది? తయారీ రంగంతో పాటు బ్యాంకు రుణాల్లో వృద్ధి అనేది నమోదవుతోంది. మౌలిక వస్తువుల కల్పనకు జరుగుతున్నటువంటి వ్యయాల నుంచి కూడా ఆర్థిక వ్యవస్థ ప్రయోజనం పొందుతోంది అన్నట్టుగా ఇక్కడ చెప్పింది. మనం చూస్తే ఇంతకుముందు 6% అన్నట్టుగా ఈ వృద్ధి రేటు అంచనా నుంచితే దాన్ని ఇప్పుడు 6.3%కి పెంచిందనమాట ఫిచ్ రేటింగ్స్ అన్నటువంటిది.
అలాగే 2024-25, 2025-26లో జీడిపి వృద్ధి 6.5%గా నమోదు కావచ్చు అన్నట్టుగా అంచనా వేసింది. అలాగే భారత సార్వభౌమ రేటింగ్ని BBB- గానే ఉంచింది. క్వశ్చన్ చూడండి, జీడిపి మరియు GNP మధ్య వ్యత్యాసం ఏంటి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి అలాగే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేసి. ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి? డొమెస్టిక్ టెరిటరీలో ఒక పర్టికులర్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్లో ప్రొడ్యూస్ చేసేటటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ వాల్యూని కలిపితే మనం డొమెస్టిక్ ప్రోడక్ట్ లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేసి పిలుస్తాం. అదే నార్మల్ ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ ఎవరైనా ప్రొడ్యూస్ చేసేటటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ వాల్యూని మనము గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అనేసి పిలుస్తాము. అయితే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి ఉన్నాయి కదా. కొన్నింటిలో జీడిపిలో ఇంక్లూడ్ చేస్తారు, GNPలో ఎక్స్క్లూడ్ చేస్తారు. అలా వేట్లో ఇంక్లూడ్ చేసేవి, వేట్లో ఎక్స్క్లూడ్ చేసేవి ఉన్నాయి అన్నట్టు చూస్తే ఇక్కడ చూడండి, ఇండియన్ సిటిజన్స్ ఎర్న్ చేసేటటువంటి ఇన్కమ్ని జీడిపిలోనూ GNPలో కూడా ఇంక్లూడ్ చేస్తారు. అదే ఇన్కమ్ ఎవరైతే ఫారిన్ నేషనల్స్ మన భారతదేశంలో ఉండి ఎర్న్ చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ఇన్కమ్ని జీడిపిలో ఇంక్లూడ్ చేస్తారు, కానీ GNPలో ఇంక్లూడ్ చేయరు. అలాగే ఇండియన్ నేషనల్స్ ఎవరైనా భారతదేశం బయట ఉండి ఇన్కమ్ని ఎర్న్ చేసే వాళ్ళు ఉంటే దాన్ని జీడిపిలో ఇంక్లూడ్ చేయరు. ఎందుకని? ఒక డొమెస్టిక్ టెరిటరీలో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూనే కదా జీడిపి, కానీ ఇది అవుట్ సైడ్ ఇండియా కదా ఈ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసేది. సో దాన్ని జీడిపిలో ఇంక్లూడ్ చేయరు, కానీ GNPలో ఇంక్లూడ్ చేస్తారు. అలాగే అవుట్ సైడ్ ఇండియా ఎవరైతే ఫారిన్ నేషనల్స్ ఉంటారో వాళ్ళు ఎర్న్ చేసే ఇన్కమ్ని జీడిపిలో ఇంక్లూడ్ చేయరు, అలాగే GNPలో కూడా ఇంక్లూడ్ చేయరు. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, MPC మానిటరీ పాలసీ కమిటీ అంటాము. ఈ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అనేది రీసెంట్గా జరిగింది. ఇందులో భాగంగా కీలక రేట్లని మళ్ళీ యథాతథంగానే ఉంచారు. అయితే ఇందులో చూస్తే MPCలో మొత్తం 6 సభ్యులు ఉంటారు, అవునా? అందులో 5 మంది ఈ పాలసీ రేట్లను అలాగే ఉంచండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ క్వశ్చన్ చూడండి, పరపతి విధాన కమిటీ లేదా MPC 1934 నాటి RBI చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఏర్పాటు చేయబడిన సంస్థ అంటే ఏ సెక్షన్ ప్రకారం? సెక్షన్ 45ZB అన్నటువంటి సెక్షన్ ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని స్టాట్యుటరీ బాడీ అనేసి పిలుస్తూ ఉంటాము. దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఎకనామిక్ గ్రోత్ని పెంచాలి, అలాగే ఇన్ఫ్లేషన్ డిమాండ్ని మనము మీట్ అయ్యేలాగా చూడాలి. అయితే ఇక్కడ చూడండి, ఈ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని ఫిక్స్ చేస్తుంది, ఇన్ఫ్లేషన్ టార్గెట్ని పెడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ టార్గెట్ అంతా 4+or-2 అన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ టార్గెట్. అంటే మినిమం 2% ఉండాలి, మ్యాక్సిమం 6% ఉండాలి, అంతేనా? అయితే ఇక్కడ మానిటరీ పాలసీ కమిటీలో కంపోజిషన్ చూడండి, మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. ఇందులో RBIకి సంబంధించినటువంటి వాళ్ళు 3 ఉంటారు, అందులో RBI గవర్నర్ కూడా ఒకరు. అలాగే ఇంకొక 3 గవర్నమెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్స్ ఇందులో సభ్యులుగా ఉంటారు. నిన్నటి క్వశ్చన్ చూడండి, 2023 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ని ఎవరు గెలుచుకున్నారు అంటే జార్జ్ గోస్పోడినోవ్. ఈయన రాసినటువంటి టైమ్ షెల్టర్ దీన్ని ఆంగ్లంలోకి అనువదించినందుకు గాను ఇతనితో పాటు ఏంజెలా రోడెల్ కూడా ఈ పురస్కారాన్ని సంయుక్తంగా గెలుచుకున్నారు. అలా ఈ పురస్కారం గెలుపొందినటువంటి మొదటి బల్గేరియా దేశస్థుడిగా ఈయన రికార్డు సృష్టించారు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీల కోసం భారత్కి లిథియం సరఫరా చేసేందుకు ఇటీవల ఏ దేశం అంగీకరించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.